ఒక గురువుగారు భక్తులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సలహా ఇస్తున్నారు. ఆ సలహా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జీవితంలో కష్టాలు తొలగి శుభం కలగాలంటే ఏ క్రమంలో ఏ దేవాలయాలను దర్శించుకోవాలో ఆయన వివరిస్తున్నారు. ఆయన చెప్పిన ముఖ్య అంశాలు ఇవే. దర్శన క్రమం: ముందుగా కాళాస్త్రికి వెళ్ళి అక్కడ పరిహారం పూజ చేయించుకోవాలి. దీనివల్ల శరీరంలోని మరియు ఆత్మలోని చెడు ప్రభావాలు తొలగిపోతాయి. తదుపరి దశ: కాళాస్త్రి తర్వాత తిరుచానూరుకి వెళ్లి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి. అక్కడ మీ కష్టాలను చెప్పుకుని రక్షణ మరియు మేలు చేయమని ప్రార్థించాలి. చివరి దశ: తిరుమలకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. ఈ పద్ధతిలో దర్శనం చేసుకోవడం వల్ల దోషాలు తొలగిపోయి జీవితంలో సౌభాగ్యం కలుగుతుందని ఆయన చెబుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే, కాళాస్త్రి, తిరుచానూరు, తిరుమల అనే ఈ క్రమంలో పర్యటించడం వల్ల జీవితంలో మంచి జరుగుతుందని ఆయన భక్తులకు ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తున్నారు.